తన యందు ఆసక్తి కలిగిన వారికి, తన కార్యాభివృద్ధి యందు ఆసక్తి గల వారి పిల్లలకు కూడా ఏం కావాలో దేవుడే రెడీ చేసుకుంటాడు. ఇస్సాకుని బలిపీఠం మీద నుంచి దించవయా, ఎట్లా మరి ఇస్సాకుని దించితే ఇస్సాకుకు ప్రతిగా ఏముందండి, అదిగో పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేళ్ళుంది చూడు, తెచ్చి దాన్ని ఇస్సాకు బదులుగా ఇవ్వమంటాడు. మనం అనుకుంటాం నేను ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉన్నాను, మరి నా పిల్లల సంగతి ఏంది, వారి విషయమై కూడా ఆయన దృష్టి నిలుపుతాడు అనడానికి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదింతును అంటాడు ఆయన. బా, ఏం మాట అండి అది. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు. నీ పిల్లల్ని నీవు చూస్తావు అంటాడు. నేను నీ నోట పెట్టిన మాటలు నీ పిల్లల నోట, వారి పిల్లల నోట కూడా వచ్చేటట్టు నేను చేస్తానంటాడు. కొట్టవా మా సాపట్లు కూడా గట్టి కూడా. దేవునికి మహిమ కలుగునుగా. దేవా, నా బిడ్డ ఎస్తేర్ని పంపించాను నాయన. నా బాబాయ్ కూతురే, కానీ నా కూతురుగా పెంచుకున్నాను నాయన. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. నా బిడ్డని తాను ఎరగనటువంటి ఆస్థానంలోకి పంపించాను ప్రభువా. నా బిడ్డ తల ఎత్తో. మొర్దెకై దీన మొర, నా బిడ్డని పణంగా పెట్టాను తండ్రి. నా ప్రజల రక్షణ కోసం, నీ ప్రజల రక్షణ కోసం నా బిడ్డని పణంగా పెట్టాను. రాజు సముఖంలో నా బిడ్డని కాపాడు, నా బిడ్డ తలనెత్తు. నీ పిల్లల్ని ఎలా హెచ్చించాలో దేవుడికి తెలుసు. అంతమంది రాజకుమార్తెలైనటువంటి స్త్రీలు ఎవ్వరూ అక్కడ సెలెక్ట్ కాలేదు, కానీ దీనురాలైన ఎస్తేరు తలెత్తబడింది అక్కడ. దేవునికి మహిమ. ప్రార్థించుంటాడా మొర్దెకై? మీరు ఊహించండి, ఎలా అడిగి ఉండొచ్చు. ప్రభా, రాహేలుకు పుట్టిన ప్రత్యేకమైన కుమారుడు యోసేపు జంతువాత పడ్డాడా? నేను నీకు తోడై ఉంటానన్నావే, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నావే, నా పితరునికి వాగ్దానం చేసావే, ఆకాశ నక్షత్రాల వల్ల విశాలపరుస్తానని, విస్తరింపజేస్తాను. నా కొడుకును కాపాడలేకపోయావా? నా యోసేపుని కాపాడలేకపోయావా? బ్రతికించలేకపోయావా? తప్పించలేకపోయావా? దుష్టమృగము చేత చీల్చబడ్డాడే నా కుమారుడు, అయ్యో దేవా అని ఏడ్చుకున్నాడు యాకోబు. కానీ ఏం జరిగిందో తెలుసా మీకు? తర్వాత తెలుసు మీకు ఏం జరిగిందో. తప్పించాడు. చావు గోతిలో నుండి యాకోబు సంతతిని బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పిల్లవాడిని ఎందుకు ఆ పరిస్థితిలో రప్పించాడో తెలుసా? మిగిలిన పిల్లల్ని కాపాడటానికి, మొత్తం కలిపి యాకోబు సంతతిని కాపాడటానికి ఈ గొడవంతా. రాబోతున్న 7 ఏండ్ల కఠిన కరువు కాలంలో యాకోబు మిగిలిన సంతతి కరువుకు చావకుండునట్లు ఈ కష్టాల ద్వారా యాకోబు కొడుకుల్లో ఒకరిని ఐగుప్తుకు పంపించి ఐగుప్తు ఏలికగా చేసి యాకోబు మిగిలిన సంతతి మొత్తానికి భుక్తి దొరికేటట్టు గాడ్స్ ప్లాన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక. ఆ కొడుకులు వచ్చి, నానా నీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అంగి తెచ్చిచ్చి నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పాం కదా, యోసేపు చచ్చిపోలేదు నాన్న, ఐగుప్తులో ఉండి ఐగుప్తుని వెళ్తున్నాడు, ఐగుప్తుకి ఈలికయ్యాడు తెలుసా అంటే యాకోబు ఆశ్చర్యపోయాడు. హే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడిప్పుడే నేను ఆయన మర్చిపోతున్నాను, మళ్ళా వాడిని నాకు గుర్తు చేసి నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిస్తారు ఎందుకు? లేదు నాన్న, యోసేపు వెళ్తున్నాడు నాన్న, నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ప్రభువు వాడిని కాపాడాడు, వాడిని ఘనపరిచాడు. కావాలంటే చూడనా, ఈ రథాలు, ఇందులో ఉన్న ఆహారం, తినుబండారాలు ఇవన్నీ అబ్బాయి పంపించినాయే, తమ్ముడు పంపించినాయి నాన్న, తమ్ముడు పంపించు. నేను నమ్మనురా, ఆ రోజు చచ్చిపోయాడని చెప్పింది మీరే, ఈరోజు బతికున్నాడని చెబుతుంది మీరే. మీ మాటలు నేను నమ్మను. నేను నా దేవుడిని అడిగి తెలుసుకుంటా. పోయాడు, దేవా ఏంటి ఇల్లు యోసేపు బతికున్నాడని చెప్తారండి. యోసేపు సజీవుడా?
యోసేపు సజీవుడా? యోసేపు బతికున్నాడా? నా కుమారుడు నిన్ను కాపాడావా? వాడు ఇంకా సజీవుడా? యాకోబు నీవు ఐగుప్తుకు వెళ్ళడానికి వెనకాడుతో వెళ్ళావు. నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచున్నావు అన్నాడు. ఎంత పులకించుంటుందో యాకోబు గుండె, ఎంత మహింపరుచుకొని, ఎంత ఘనపరుచుకొని, ఎంత ఏడ్చుకొని ఉంటాడో దేవుణ్ణి బట్టి. పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా, నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా. నీ వాగ్దానాలను తప్పిపోయే దేవుడవు కావు. నీవు ఇశ్రాయేలు దేవుడవు, ఇశ్రాయేలు నా దేవుడవు, నా దేవుడు. నీవు తప్పిపోవు, నీ మాట తప్పిపో. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నేనే నిన్ను సణిగాను, గుడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను, ఆరోపించాను. వాడిని కాపాడటమే కాకుండా, వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచటమే కాకుండా ఈలికన చేశావా? అవును యాకోబు, వెళ్ళావు, నేను నీతో కూడా తప్పు, భయపడవాకు. పోతే యోసేపు ఉన్నాడు అక్కడ. కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా, చూడగానే గుర్తుపెట్టి. ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి. తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకొని ఉంటారు, ఎంత మహింపరిచి ఉంటారు దేవుణ్ణి. భక్తులను ఎడబాయడండి. దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తి గల పిల్లల్ని ఆయన మర్చిపోవడం. గుర్తుపెట్టుకో, దేవుని కొరకు నువ్వు వెచ్చించేవి ఏవి కూడా నిష్ఫలంగా, దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఇంకా చెప్తున్నా, నువ్వు కోల్పోయావా నీ వారిని, కోల్పోయిన నీ వారిని కూడా మళ్ళీ నీ కళ్ళ ముందుకు రప్పించి నీకు చూపించబోతున్నాడు నా దేవుడు భవిష్యత్తులో. మనం కోల్పోయిన మన వారిని కూడా సజీవంగా మళ్ళీ మన ముందు నిలిపి, ఆనాడు పోయినందుకు ఏడ్చావు, మొత్తుకున్నావు, సణిగావు, గొణిగావు, ఇదిగో చూడు నీ వారందరినీ నువ్వు కలిగే ఉంటావు, కోల్పోవని నేను చెప్పలేదా? ఇదిగో చూడు, ఉన్నారో లేదో చూడు. నేను చెప్పా కదా, నా దగ్గర సజీవంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు, నువ్వు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటావు నేను చెప్పాను కదా, చూడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇక వారి నుంచి నీకు ఎడబాటు లేదు, ఇక నిత్యత్వం అంతా వాళ్ళు నువ్వు కలిసే ఉండొచ్చు పో అంటాడు. ఈరోజు తాత్కాలిక ఎడబాటును పొందిన మన వారిని తప్పకుండా మళ్ళీ తిరిగి కలుసుకొని నిత్యత్వం అంతా వారితో మనతో వారు కలిసి ప్రభువుని సేవించే అద్భుతమైన అనుభవాలు భవిష్యత్తులో ఉన్నాయి. ఐదవ పాయింట్కి ఏం చెప్పాను? వారి సంతతి విషయంలో కూడా దేవుడు దృష్టి నిలుపుతాడు, శ్రద్ధ నిలుపుతాడు. ఎవరికి? ఇవన్నీ ప్రభువు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రభువు నిమిత్తము ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థం కాదు. అలాంటి వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు, ప్రత్యేకంగా దృష్టిని నిలుపుతాడు. వారికి సంబంధించినవే కాదు, వారి సంతతికి సంబంధించిన సంగతులు కూడా డీల్ చేస్తాడు ఆయన. అమ్మో, నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, నా బిడ్డల గతి ఏంటి? దేవుని చిత్తమే నిజంగా నువ్వు తీయబడితే నీ పిల్లల సంగతి ఆయన్నే చూసుకుంటాడు. ఆయన చిత్తమైతే చావు పడకలో ఉన్న నిన్ను సజీవంగా లేపి మళ్ళీ నీ పిల్లలకి నిన్ను అప్పచెప్పగలడు నా దేవుడు. చావు పడకలో ఉన్న నిన్ను అవసరమైతే స్వస్థపరిచి తిరిగి బాగు చేసి ప్రభు చిత్తమైతే వారి బాధ్యతలు నెరవేర్చేటట్టు నీ పిల్లలకు నిన్ను అప్పగించగలడు. లేదు సమయం ఆసన్నమై నిన్ను తీసుకుంటే నీ పిల్లల బాధ్యతలు మొత్తం తానే నెరవేర్చగలడు నా దేవుడు. ఇప్పుడు టోటల్గా నేను చెప్పింది మీకేమర్థమైంది? ప్రభువును ప్రేమించి ప్రభువుని గురించి ఆలోచించి ఏది చేసినా అన్నిట్లో ప్రభు కార్యాభివృద్ధి యందు మనసు నిలిపిన వారి విషయంలో దేవుడు ఎంత దృష్టి కలిగి ఉంటాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో. ఇప్పుడు నేను చెప్పిన 5 సంగతులే సుమి, 50 సంగతులు వస్తాయి. మచ్చుతునకలాగో 5 చెప్పా, 50 సంగతులు 50లో వస్తాయి. 50 కాదు 50లో వస్తాయి. అన్ని విషయాలలో ఆయన కేర్ఫుల్గా ఉంటాడు మన విషయాల్లో. కాబట్టి సందేహం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి, దేని మీద పెట్టాలి మైండ్? స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ నీ మనస్సు కలిగి ఉండాలి.
నువ్వు సేవకుడా, ఒక దైవజనుడా. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు, గొప్ప సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏందని ఆలోచించడా? అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీ సంగతే కాదు, నీ పిల్లల సంగతి కూడా నేను ఆలోచించి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను. అవసరమైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోసం నేను లేపుకుంటాను. నేను చూసుకుంటా, నేను నెరవేరుస్తా, నువ్వు వచ్చే. దైవజనుడా, నీ ప్రయాస కూడా వ్యర్థం కాదు. నేను జారిపోతే ఇళ్ళగతే ఏంటి? డోంట్ వరీ. ఒకవేళ ప్రభు చిత్తమై మనల్ని దేవుడు తీసుకుంటే మన మంద విషయంలో కూడా ఆయన ఎలా న్యాయం చేయాలో ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే వారు కూడా మన ఆత్మీయ పిల్లలు కాబట్టి. నీ పిల్లలను నేను ఆశీర్వదింతును. ఆమెన్, 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 ఆమెన్. అలా ప్రభు మన విషయమై సీరియస్గా తీసుకునే ఆశీర్వాదకరమైన బతకాలి. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ యథార్థ హృదయంతో ఆసక్తి కలిగి ఉండాలి. నీ కళ్ళ ముందున్న పనులన్నిటిని కూడా దేవుని కొరకు చేయడానికి ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇట్లా ఇందాక నేను చెప్పే ఎగ్జాంపుల్గా ఏదొచ్చినా, అది పెళ్ళైనా ఇంకొకటి ఏదొచ్చినా అందులో దేవుని ఎట్ట మయంపరచుకోవాలో వెతుక్కుంటాను నేనని. అట్లా ఏ అవకాశం వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా దీనిలోంచి 4 ఆత్మలు ఎలా రక్షించగలను, దీన్ని ఉపయోగించుకొని నలుగురికి సువార్త ఎలా చేయగలను, దీన్ని ఉపయోగించుకొని 4 కుటుంబాలు ఎలా దేవుని కొరకు పట్టుకోగలుగుతాను, కాపాడగలుగుతాను, నరకం నుంచి రక్షించగలుగుతాను, ఇదిగో దీన్ని ఉపయోగించుకొని నా యేసుని ఎట్ట మయంపరచుకోగలుగుతాను. ప్రతి విషయంలో అట్లా వెతికే మైండ్ ఉండాలి. అలా దేవుణ్ణి ప్రేమించగలిగితే, అట్లా దేవుని ఆలోచనలోకి మనం ప్రయాణం చేయగలిగితే ఆయన ఎటు పెడతాడు మైండ్? దావీదుకి ఎప్పుడు దేవుని గురించిన ఆలోచన అనుకోండి. ఇప్పుడు మరి దేవుడి ఆలోచన ఎటుంటుందండి? అంతే. వేటాడాడు దావీదుని సౌలు, చంపగలిగాడా? వల్ల అయిందా? 2 సార్లు ఇంకా దావీదు చేతికి సౌలుని అప్పచెప్పాడు. వాళ్ళ వల్ల కాదు. నిన్ను జయించాలని వాళ్ళు ఆరాటపడతారు కానీ వారి చేత కాదు. నిన్ను మించాలని వాళ్ళు ఆరాటపడతారు కానీ వాళ్ళ వల్ల కాదు. నిన్ను క్రాస్ చేయాలని తిప్పలు పడతారు, నిన్ను తొక్కటానికి ట్రై చేస్తారు, వాళ్ళ వల్ల కాదు. నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నీకు తోడై ఉన్నాను. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. సౌలు ఎంతమంది ఏకమై ఈటలు విసిరినా ఆ ఈటలు దావీదు గుచ్చుకోవు, కానీ వాళ్ళు విసిరిన ఈటలు చివరికి వాళ్ళ పొట్ట కిందే పడతాయి. ఇది సౌలు ఉదంతం. దావీదు మీద విసిరి 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 చివరికి ఈట నిలబెట్టి ఈట మీద ఆయనే పడ్డాడు. నీ మీద ఈటలు విసిరే వాళ్ళందరూ ఈటల మీద వాళ్ళే ఒరిగేటట్టు వాళ్ళకి ఆ గతి పట్టిద్ది. యు డోంట్ వరీ. నువ్వు వరీ కావద్దు, నువ్వు కృంగిపోవద్దు, బో ముందుకు ధైర్యంగా సాగిపోమంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రండి, దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్దాం. ఈరోజు నీవు నాతో మాట్లాడావు, నీకు వందనాలు ప్రభువా. నీ వాక్కుని క్లుప్త సందేశం నాకు అందించావు, నీకు స్తోత్రం అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, దేవుని కృతజ్ఞతలు చెప్దాం. నీతో మాట్లాడాడని దేవుడు అనిపిస్తే నువ్వు దేవుని ముందు సాష్టాంగపడు, దేవునికి ప్రార్థన చేయి, థ్యాంక్స్ చెప్పు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పు. స్తుతించు, మహింపరచు, కీర్తించు, సమ్మతించు. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు సైతం ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేయండి. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు నిజముగా సహాయకుడు. ఆయన మనల్ని పట్టించుకుంటాడు, మన మీద శ్రద్ధ నిలుపుతాడు, దృష్టి నిలుపుతాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ దేవుని కార్యాల కోసం ఆసక్తి కలిగి ఉన్నావు. చూడండి లైవ్లో ఉన్న వాళ్ళు పాపం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని సమయం కోసం, దేవుని సన్నిధి కోసం డ్రైవ్ చేసుకుంటూ ఉపాధి చేసుకుంటున్న తమ్ముడు పాపం ఆ స్థితిలో ఉండి కూడా వాక్యం వస్తుందంటే అన్ని పక్కన పెట్టుకొని పాపం కూర్చొని ప్రార్థనలో దేవా అని కాచుకుంటుంది. ఇంత ఆసక్తి కనపరిచే వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా?
రండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవ్వరికి వేరే ఆలోచనలు చేయొద్దు, అక్కడిక్కడ తిరగొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చి దేవా ఈరోజు మా మధ్య సంచరించినందుకు నీకు వందనాలు, మా హృదయాలను తట్టినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రములు 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 అంటే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అలాంటి ఆసక్తి ఉండాలి ప్రియులారా, అలాంటి ఆసక్తి ఉండాలి. ప్రభు కార్యాల కోసం మనసు ఉండాలి. దేవుణ్ణి ఎలా మయంపరచుకోవాలి, దేవుని చిత్తం ఎలా చేయాలి, దేవుని కొరకు రోషం ఎలా కలిగి ఉండాలి, దేవుని కొరకు పరాక్రమ కార్యాలు ఎలా సాధించాలి. ఇప్పుడు 2-3 ప్రాంతాలు నేను క్రీస్తు కొరకు పరిచయం చేస్తున్నాను. ఇంకా మరికొన్ని ప్రాంతాలకు కొంతమందిని తయారు చేయాలి, మరికొంతమందిని యోధుల్ని తయారు చేసి క్రీస్తు కొరకు పంపాలి, మరికొన్ని ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించాలి. దేవా దేవా నాలో చల్లారిపోనియొద్దు ఆసక్తిని, నాలో చల్లారిపోనియొద్దు ఆసక్తిని. నాయనా ఈరోజు నాతో సూటిగా మాట్లాడుతున్నా. నీ పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించొద్దని చెప్పావు. నేను చూసుకుంటాను, వారి ఫ్యూచర్ నేను ఆలోచిస్తున్నాను, నేను చింత కలిగి ఉన్నాను, నేను ఏర్పాటు చేసిన వారు పొందుకుంటారు. నీవు వారి కావద్దని ఈరోజు మాతో మాట్లాడావు. నీకు వందనాలు వందనాలు. నా ఆత్మీయ బిడ్డల విషయంలో మాట్లాడా, నేను రక్షణలో నడిపించిన బిడ్డల విషయంలో మాట్లాడా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునని కన్న బిడ్డల గురించి మాట్లాడా, నీ పిల్లలను నేను ఆశీర్వదించునని ఆత్మీయ సంతానాన్ని గురించి మాట్లాడావు. స్తోత్రము ప్రభువా, స్తోత్రం. నేను చేసింది కొంచెము, మేము చేసింది కొంచెం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేయాలి ప్రభువా, మమ్మల్ని బలపరచండి, ప్రోత్సహించండి తండ్రి. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నన్ను ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నా దృష్టి నీ మీద నిలిపి ఉన్నాను. హాని చేయుటకు ఎవడు నీ మీదికి రాడో, నీకు వెనక గుంటలు తీయడానికి ట్రై చేసిన వాడు ఆ గుంటలో పడేటట్టు నేను చేస్తాను. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నీ సంతతిని ఎలా తల ఎత్తాలో నాకు తెలుసు అని సెలవిస్తున్నది. నీ ఆహార విషయమై, నీ భద్రత విషయమై, నేను అనుకున్నవి నీవు పొందేటట్లు చేసే విషయమై నేను దృష్టి కలిగి ఉన్నాను అని ఒక్కొక్క మాట చేత నన్ను మళ్ళా పురికొల్పినందుకు, నీ కార్యాల విషయంలో మళ్ళా నాలో ఆసక్తి రేకెత్తించినందుకు నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు ప్రభువా. నాలో ఎప్పటికీ నీ ఆసక్తి స్థిరముగా కదలక నిలిచి ఉండునట్లు సహాయము చేయండి. ఎప్పుడు నా మనసు, ఎప్పుడు నా శరీరము, ప్రాణం, ఆత్మ నీ కొరకు, నీ కార్యాల కొరకు, నీ పని కొరకు ప్రయాసపడినట్లు నన్ను ప్రోత్సహించు ప్రభువా. వ్యర్థమైపోయే ప్రయాసలు కాదు, అర్థవంతమైన ప్రయాస. ఓ నా ప్రభువా, ఎక్కడ స్థిరము లేని ప్రయాసలు కాదు, శాశ్వత ఫలాన్ని ఇచ్చేదాని కొరకైన ప్రయాస. మేము ఆ ప్రయాస పడడానికి సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఆ ప్రార్థన గైకొను దేవా. ఎంతమంది ఇక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారో, లైవ్లో ఎంతమంది వారి పరిస్థితుల కోసం అడుగుతున్నారో దేవా, వారి కన్నీరు తుడు, వారిని ఆదరించు, వారిని బాగు చేయి, స్వస్థపరచు, వారి విషయమై నీ కార్యములు నెరవేర్చు, నీ వాగ్దానములు నెరవేర్చు. మళ్ళొక్కసారి నీ బిడ్డలు, ప్రమాద పంచుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారికి విడుదల ప్రకటిస్తున్నాం. ఇంకా వరదలను బంధిస్తున్నామే ఇస్తున్నామములో ప్రభు. ఆపివేసి ప్రజల్ని కాపాడండి, జనబాహుళ్యాన్ని కాపాడండి, ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రభా, ఫీడింగ్ ఇవ్వండి, పోషణ ఇవ్వండి, వారిని ఆదుకోండి ప్రభా, కృప చూపండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డలందరినీ పేరు పేరున నీ హస్తాలకు అప్పగిస్తూ, ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి, ఎప్పుడు నీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం వచ్చాయి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని
కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. స్తోత్రం. యేసయ్యా చప్పట్లు కొడుతూ తండ్రి, అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడా కనులు మూసుకొని హృదయాలు తెరచి మా మధ్యలో సంచరించు ఆత్మ. ఆమేన్. స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోదే నీ స్నేహితుడానైతే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడుతూ నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆమేన్, ఏమని వివరింతును. స్తోత్రం. ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆమేన్, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. యేసయ్యా సంతోషంగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. మనసారా ప్రభువుని స్తుతించుదాం. ఆమేన్.
నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆనాధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆనాధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును స్తోత్రం ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో వసించెను నా హృదయ సీమ ఆమేన్ నీ అనాది ప్రణాళికలో నీ అనాది ప్రణాళిక హృదయ సీమ నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆనాధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆమేన్ కంటిన్యూగా ఇది భాగ్యము ఏమని వివరింతును యేసు పిలుపు అందుకున్న జీవితం ధన్యం యేసు సేవకై పిలువబడిన బ్రతుకు ధన్యం పరిచర్య కొరకు ఆయన రాజ్యములో వారసత్వం కొరకు ఆయన చిత్తము నెరవేర్చడం కొరకు ఆయన పిల్లలుగా ఉండడం కొరకు ఓ ఆయన సన్నిధిని నివసించుటకు పిలువబడిన జీవితములో ధన్యం ఇది భాగ్యం ఇది ధన్యత ఏమని వివరింతును ధన్యత సువార్త ప్రకటించువాడు ధన్యుడు యేసు వార్తను చాటువాడు ధన్యుడు పాపములో నుండి శాపములో నుండి ఆత్మలను రక్షణలోనికి నడిపించేవారు ధన్యులు కృంగిపోయిన జీవితాలను లేవనెత్తునట్లు యేసు వార్తను చాటువాడు ధన్యుడు ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరించును దేవా నాలో నీవుండుటే
పరిశుద్ధాత్ముని పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిశుద్ధాత్ముని అభిషేకముతో ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న దేవుని ఆత్మ రమ్ము దేవుని ఆత్మ రమ్ము నీ బిడ్డలను సంధించు నీ బిడ్డలను తాకు నీ బిడ్డల మీద మమ్మల్ని అభిషేకించు హల్లెలూయా 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 స్తుతి ప్రభుని స్తుతి స్తుతి స్తుతించండి ప్రభుకి స్తోత్రం స్తుతి పాత్రుణ్ణి స్తుతించండి స్తోత్రార్హుణ్ణి స్తుతించండి దేవుడనటకు యోగ్యుడైన వారిని స్తుతించండి పాపము లేని పరిశుద్ధుడు పాపులకై ప్రాణం పెట్టిన వారిని స్తుతించండి వృత్తిని జయించి తిరిగి లేచిన వారిని స్వస్థపరచువానిని యెహోవా రాఫాను స్వస్థపరిచే దేవుడు విడిపించే దేవుడు ఎబెనేజరు హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం 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 కృతజ్ఞతాస్తుతులు మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు నీకే చెందునుగాక తండ్రి ఆమేన్ ఆమేన్.